చెప్పే ఈయనేమో అంత నా గుండెను బంగారు వేస్తున్నాడు ఇక్కడ కొంచెం చూడండి. అలాంటి స్థితిలో అలాంటిది లేకుండా ఈ దినం మనం అక్కని జ్ఞాపకం చేసుకోకుండా, ఆమె కార్యాలు జ్ఞాపకం చేసుకోకుండా మనం ఇక్కడ గడపడం పండగ ఇది ఇలా వాతావరణం గడపడం వృధానండి. మనం ఎవరిని గుర్తు చేసుకోవాలి? పాటలు గుర్తు చేసుకోవాలి కదా. నేను ఎంత బాగా పాటలు పాడతాను, నేను అందరికి ఎలా కనబడతాను, మంచిదే కాదని నేను అంటలేదండి, ఇది తప్పని కూడా నేను అన్నాను. కానీ ఇవాళ ఎందుకు చేరాము? అక్క గారిని మన జ్ఞాపకం ఎంతవరకు చేసుకుంటున్నాం? ఆమె ప్రార్థనలో నేను ఎంత ఆశీర్వాదం పొందాను. అలాంటి ఆశీర్వాదం పొందిన బిడ్డలు మీరేం చేయాలి? ఎంత ఎంత వేదన, ఎంత బాధ ఉంటుంది నా దినాన. మా అమ్మగారిని నేను పోగొట్టుకున్నాను అంటున్నారు అక్కడ వాళ్ళు. మా అమ్మగారిని మేము పోగొట్టుకున్న అమ్మగారు ఉంటే అంత బాగుండేదో. నిజమే, ఎవరో శాశ్వత కాలం కాదు కదండి, ఎవరైనా పోవాల్సిందే. కాబట్టి గమనించండి, ఆ పోయేది ఏంటో ప్రభు పిలుచుకుంటే మంచిది. ప్రభు పిలుచుకునే విధంలో పొండి, చాలా సంతోషం. ప్రభు నిన్ను పిలుచుకుంటే అప్పుడు పో, చాలా సంతోషం. మాటలో అర్థం మీరు చేసుకోనండి. కాబట్టి ప్రియమైన చాలా గమనించండి, అమ్మగారు ఎంత ప్రార్థన పర్వాలో, ఎంత విశ్వాసంలో ఎదిగేదో. మరి నా దగ్గరేమో ఎంత పుస్తకం రెడీ చేసుకున్నా, ఎప్పుడో చెప్పాడు కాబట్టి మా అక్క కొరకు నేను మంచిగా చెప్పాలని. నేను అప్పటికే అంటున్న పాటలు ఆపి నాకు ఇవ్వరా బాబు అని. పాడుకొని ఇది చూడండి, గమనించండి అమ్మగారి ఎలాంటిదో. ఒక్కసారి 1-2 విషయాలు చెప్పుకొని ముగిద్దాంలేండి. ఆమె మొట్టమొదటిగా అలాగా ఉండడానికి కారణం, 1 కొరింథీయులు మీరు చదవద్దు, చూడొద్దు, ఏం లేదు, నాయకులు చూడండి. 15వ అధ్యాయం 13వ వచనంలో ఏం రాస్తుంటే, తన పాపములు ఒప్పుకొని క్రీస్తు ద్వారా మరణం పొందిన అని తలంచిన వారు ఎరిగి ఉంటే చాలు. అలా జరిగింది అక్క. తన జీవితం మీరు అనుకోవచ్చు, ప్రతి మానవుడు కూడా ఒకవేళ కర్మ పాపాలు లేకపోవచ్చేమో కానీ జన్మ పాపం మనకు అందరికీ ఉంది. సరే, కర్మ పాపాలు లేవని చెప్పుకోవడం అది చాలా తప్పు. పాపం లేనివాడంటూ ఎవడో లేడు ఇక్కడ. అలాంటి వాళ్ళు ఉంటే ఇక్కడే పిలిచి మీరు 2 కాళ్ళకు దండాలు పెట్టి పంపిస్తాను నేను. ఎవరం లేవు. ఏదో ఒకటి మీరు పాపం అంటే ఇంకొకటి ఆలోచించండి. మన పాపం అంటే నేను ఎక్కడ తిరిగి వచ్చానండి, నేనేమి తిరిగానండి, నేను ఎవరితో బాగలేదండి, ఇవి కాదండి పాపాలు, ఇవి కాదు పాపం. అన్నయ్య గారు ఒక సేవకుడిని గద్దిస్తున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. నువ్వు పాపం చేసావయ్యా అన్నాడు సేవకుడిని. ఏమన్నాడు? పాపం చేసావయ్యా అన్నాడు. నాకు భయం వేసింది, ఏంటి ఇంత మాట అన్నాడు. నేను ఆలోచించాను. ఆయన కూడా పాపం అలాగే నిలబడి చూస్తున్నాడు. నేను 5 నిమిషాలు, ఇప్పుడు నన్ను కూడా అదే అంటాడు, నీ పాట క్లుప్తంగా 5 నిమిషాల్లో ముగించాలి అని చెప్పా. పాట పాడకుండానే నువ్వు వాక్యం ప్రారంభించావు. నేను వాక్యం చెప్పమన్నానా? మరి ఇప్పుడు నువ్వు పాపం చేసావా లేదా? అర్థమైంది? ఇప్పుడు చెప్పండి అమ్మా, వాక్యమేగా చెప్పింది. అక్కడెక్కడ పాపం చేశాడు? ఆజ్ఞాతిక్రమమే పాపం. అవునా? అదే హెచ్చరించేస్తాడు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చాను, నువ్వేం చేయాలో అది చేయలా. సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్ దట్ ఫీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు పాదముల యొద్ద నిన్ను పడు అన్నాడు. ప్రియమైన సార్లు చూడండి. కాబట్టి అక్క తన జీవితంలో ఎంతో అమ్మగారిని ఇన్ని చెప్పాలంటే మనకి ఇప్పుడు సమయం కుదరదులేండి. ఆ అమ్మగారు ఛాలెంజ్తో జీవించిన ఆమె. అదే తన బిడ్డలకి, మనలో చాలామంది అంటాం కదా, ఏమంటారు, అచ్చంగా వాళ్ళ నాన్న పోలికలేనయ్యా, వాళ్ళ నాన్న పోలికలు కూడా వాళ్ళ నాన్న గుణాలేనయ్యా. ఇంకేమంటాం? వాళ్ళ అమ్మ గుణాలేనయ్యా. ఏదన్నా మంచి అన్న చెడని అదే అంటాం కదా. చూడండి, ఆ అక్కగారికి అమ్మగారు అలాగ పాలతోనే పెట్టింది వాక్యం. అక్కడే పాలతో వాక్యం తినొచ్చింది. అదే మన జీవితంలో మనకి సవాలుకరంగా నిలబడింది. ఎప్పుడైతే ఏమండి అలాంటి జీవితం జీవిస్తాము,
దేవుని వాక్యంలో మనం ఎదుగుతాము. నిజంగా మన యొక్క కన్ను మూత అంటానా అంటే అర్థం ఏంటి? కన్ను మూత అంటే నిద్రపోవడమా? మన ముగింపు సమయం దేవుడు సంతోషిస్తే మన ఆహ్వానిస్తూ ఉంటాడు. నేను ముగిస్తానులేండి. దేవుడు నాకు ఇక్కడ 8 పాయింట్లోనే కరెక్టే చెప్పాలంటే, చివరి పాయింట్ మాత్రం చెప్తాను. ఇలాగా ఉండేవారు ఎలాగా ఉండాలి? మరి చెప్పాను, మీరు నా కొరకు ప్రార్థన చేయలే. నువ్వు ప్రార్థన చేస్తే కళ్ళు పోయింది. రాత్రి టానిబాబు మా అబ్బాయి కూడా అంటున్నాడు, నాన్న నువ్వు అలాంటి మాట అనబాకు అని. నిజంగా మీరు ప్రార్థన చేస్తే నా కళ్ళు పోతాయి అని ఆ ధైర్యం నాకు లేదు. మీరు ప్రార్థన చేస్తే నా కళ్ళు పోవు. ఎందుకంటే మీ ప్రార్థన అలాంటిది. కాబట్టి గమనించండి, చివరి మాట సాక్ష్యం కలిగి జీవించిందక్క. ఎన్ని పోరాటాలు. మా బావగారు కొంచెం కఠినంగానే ప్రవర్తిస్తాడు ఇంట్లో కూడా, ఏమండి, అయినప్పటికీ ఓర్చుకుంటూ సహించుకుంటూ ఏమండి తన ప్రార్థనా జీవితంలో ఎదుగుతూ భర్త కొరకు కన్నీరు కారుస్తూ ఇన్ని రకాలుగా చేసింది. మంచి సాక్ష్యాన్ని నిలబెట్టింది. ఇది నాన్న మన మధ్య ఎవరిని గుర్తు చేసుకుంటామండి? ఇద్దరిని గుర్తు చేసుకుంటాం బాగా కదా. అబ్రాం చెప్పరా, ఎవరా ఇద్దరు? ఇద్దరిని ఎక్కువగా గుర్తు చేసుకుంటాం. మంచిగా జీవించేవాడిని గుర్తు చేసుకుంటాం, చెడ్డగా జీవించేవాడిని కూడా గుర్తు చేసుకుంటాం. మంచిగా అంత పుణ్యాత్ముడమ్మా, చక్కగా పోయాడమ్మా అంటారు. ఆ చెడ్డోడు చచ్చిపోయాడు, ఈ చావు ఎట్టగానే ఉండాలి అంటారు. వీళ్ళిద్దరిని గుర్తు చేసుకుంటాం మనం కదా. గమనించండి, అక్క సాక్ష్యం కలిగిన జీవితం జీవించింది, మనకందరికి సాక్షిగా నిలబడింది. ఇంకా వీలున్నప్పుడు ఎప్పుడైనా చూసుకుంటే ఇలాంటి మనకి ఈ ఆంక్షలు లేనటువంటి వర్తమానం అప్పుడు మనం విందాం. ఆమె మనకి ఎలాంటి మార్గాన్ని మన ముందు పెట్టిందో, ఆమె కన్నీరు కార్చి అలాంటి మార్గం పెట్టింది. కాబట్టి ఈ దినాన మనమందరం ఇక్కడ సంతోషించగలుగుతున్నాం. ఈ మందిరంలో మనం సంతోషించగలుగుతున్నాం. ఈ మందిరంలో మనం కూడి స్తుతించగలుగుతున్నాం. ఇలాంటి మందిరాన్ని వాళ్ళ ప్రార్థన బలంతో, ఒకవేళ అయ్యగారు కూడా అనవచ్చు, నేను బాగా ప్రార్థన చేశాను మామయ్య, మీ అక్కని గురించే చెప్పుకున్నాం, ప్రార్థన అంతా నాదే అని అంటాడేమో. కాదని నేను నన్ను వెనకున్నది వాళ్ళ అమ్మ నాన్నగారు, వాళ్ళ ప్రార్థనా ఫలమేమి. అలాగే నేను కూడా చెప్పుకుంటాను, నా ప్రార్థనా ఫలం నా వెనకుంది మా అన్నగారు, మా కుటుంబం వెనుకొంది. అందుకని మా అమ్మగారు వాళ్ళకి అప్పుడు రోజులు ఈ రక్షణ సువార్త లేదు, అంత పెద్దగా తెలియదు రక్షణ అంటే. మా అమ్మగారు లోతున్న సంఘంలో స్త్రీల సమాజానికి ప్రెసిడెంట్ లేండి. అమ్మ మంచి పోస్టులోనే ఉంది, కానీ రక్షణ తెలియదు. కానీ చివరికి చనిపోయేది నా ఆమె కూడా రక్షణ పొందింది. ఎందుకంటే అప్పటికి అన్నయ్య రక్షించబడ్డాడు కాబట్టి. చూడండి ప్రియమైన, అలాంటి జీవితం మనకు కావాలండి. అలాగ మనం సిద్ధపడదాం. ప్రభువా నీకిష్టమైన జీవితం నాకు కావాలి. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. కృపగలిగిన దేవా, ప్రేమమయుడా, నిన్ను స్తుతిస్తున్నాం. నిజమే ప్రభువా, మా యొక్క మనుగడ, మా యొక్క జీవిత విధానం, మేము నడిచిన విధానం, మా మార్గాలు నీకు దృష్టికి అనుకూలంగా లేకపోతే, మేము నీ యందు భయభక్తులు కలిగి జీవించకపోతే ఎలాంటి దుర్గతిలో ఉంటామో అలాంటి దుర్గతిలో ఉండడానికి వీల్లేదని మాకొక మార్గాన్ని చూపించి వెళ్ళింది దైవ సేవకురాలు. నిజంగా వారి యొక్క ఆదరణ, వారి యొక్క మాటలు, వారి యొక్క జీవితం, వారి యొక్క సాక్ష్యం మా అందరికి సవాలుకరంగా ఉన్నట్లు చేయండి ప్రభువా. నిజమే, ఇప్పుడే పాడుకున్నాం, మన జీవితం విలువైంది. విలువైన జీవితాన్ని ఎక్కడికి సిద్ధపరుస్తున్నాం అనేది మేమందరం కూడా గ్రహించుకొని సిద్ధపడి
నీ పరభాగ్యానికి వారసులుగా ఉన్నట్లు మమ్మల్ని చేయమని, ఈ వాక్యానికి ముద్ర వేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.